హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు అయితే స్పెషల్ పానీపూరి రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చేసాను. ఈ వీడియో లాస్ట్ వరకు మిస్ అవ్వకుండా చూడండి. చాలా ఈజీగా, రాదు అన్న వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు పానీపూరి. నేనైతే పూరీస్ అయితే బయట నుంచి తీసుకున్నానండి, రెడీమేడ్ పూరీస్. మిగతావన్నీ మన ఇంట్లో దొరికేవన్నీ. చాలా ఈజీ ప్రాసెస్. మనం చాలా టఫ్ ఏమో అని బయట తింటూ ఉంటాము. చాలా ఈజీగా ఇంట్లో చేసేసుకోవచ్చు. ఇప్పుడు మన ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా అయితే నేను కుక్కర్లో ఒక 3 బంగాళదుంప అయితే తీసుకుంటున్నాను. ఇది బాయిల్ చేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకొని ఒక 2-3 విజిల్స్ వచ్చే వరకు మనం బాయిల్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాదు, కొంచెం బాయిల్ అయ్యే వరకు బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు బఠానీ అయితే సేమ్ అలాగే ప్రాసెస్ అండి. బఠానీ కూడా మనం ఒక 2-3 విజిల్స్ వచ్చే వరకు బాయిల్ చేసుకోవాలి. పూరి అయితే నేను ఆపడం చూపించట్లేదు. నెక్స్ట్ పానీలోకి వెళ్ళిపోదాం. మెయిన్ కావాల్సింది ఏంటి మనకి పానీపూరిలోకి? పానీయే కదా, అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా అయితే ఒక చింతపండు కొద్దిగా తీసుకోవాలండి. దాని ప్యూరీ అంతా మనం వాటర్ వేసుకొని ప్యూరీ తీసుకోవాలి. ఎంత పడుతుందో అంత మనకి పులుపు తినడానికి ప్యూరీ తీసుకోవాలి. ఇప్పుడైతే మెయిన్ చట్నీ అయితే చేసుకుందాము. కొద్దిగా కొత్తిమీర తీసుకోవాలి, చిన్న కట్ట పుదీనా చిన్న కట్ట తీసుకోండి. ఒక 2-3 పచ్చిమిరపకాయలు, చిన్న అల్లం ముక్క, ఉప్పు, తగినంత ఉప్పు తీసుకోండి. బ్లాక్ సాల్ట్ అయితే వేసుకోండి కొద్దిగా టేస్ట్కి. ఇది పేస్ట్ చేసేయండి. కొంచెం నిమ్మ చెక్క వేసుకుని ఇదైతే పేస్ట్ చేసేసుకుని పక్కన పెట్టుకోండి. ఇందులో కొంచెం వాటర్ వేసుకొని మనం పేస్ట్లా చేసుకోవాలి. ఇదైతే మనకు చాలా ఈజీ. మనం బయట తింటుంటే అబ్బో పానీపూరి అంటే మనం ఏంటో చేసుకోలేమేమో అనుకుంటాం, కానీ చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఇంట్లోనే. మనం చూసారు కదా, మెత్తగా పేస్ట్ అయితే చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ఒక బౌల్లో వేసేసుకుని వాటర్ అయితే వేసుకోవాలి. మనకి ఎంత వాటర్ పడుతుందో అంత వాటర్ అయితే వేసుకుని ఆ చింతపండు గుజ్జు ఉంది కదా, అది ఇందులో వేసుకోవాలి. పులుపు మనకి టేస్ట్కి చూసుకోవాలి. ఇంకా వాటర్ పడుతుందంటే మీ టేస్ట్కి బట్టి వేసుకోండి. ఇప్పుడు దీంట్లో స్పైసెస్ అయితే చేసుకుంటున్నాను. కారం, జీలకర్ర పౌడర్, కొంచెం ఉప్పు, చాట్ మసాలా, చిన్న ధనియా పౌడర్ కొద్దిగా, అన్ని మన స్పైస్నెస్ వేసుకుని మీరు టేస్ట్ అనేది చూసుకొని ఇంకా కొంచెం పడుతుంది అనుకుంటే వేసుకోండి. టేస్ట్ ఎలా ఉందో చూసుకోండి. వాటర్ ఏమైనా పడితే కనుక వేసుకోవచ్చు. వాటర్ అయితే రెడీ అయిపోయింది. తర్వాత మన కర్రీలోకి వెళ్ళిపోదాము. కర్రీ పొటాటో బాయిల్ అయిపోయింది కదా, ఇప్పుడు బాయిల్ అయిన పొటాటో స్మాష్ చేసుకోవాలి. మరీ మెత్తగా స్మాష్ అక్కర్లేదు. చిన్న చిన్న ముక్కలు అక్కడక్కడ మనకి పంటికి తగులుతుంటే బాగుంటుంది కదా, అలా చిన్న చిన్న ముక్కలుగా పెట్టుకోండి. ఇప్పుడు బఠానీ కూడా మనం బాయిల్ చేసిన బఠానీ కూడా అందులో వేసేసుకోవాలి. ఈ 2 వేసేసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర, ఉల్లిపాయ, చిన్న ఉల్లిపాయ ముక్కలుగా చేసుకుని వేసుకోండి. దీంట్లో సేమ్ అందులో మనం ఏ స్పైసెస్ వేసామో ఇందులో కూడా అదే స్పైసెస్, కారం, ఉప్పు, ధనియా పౌడర్, జీలకర్ర పౌడర్, చాట్ మసాలా సేమ్ అంతే ప్రాసెస్లో వేసుకోవాలి. గరం మసాలా ఇందులో కూడా మనం అలాగే వేసుకుని కర్రీ అనేది ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టేసుకో. ఇప్పుడైతే పానీపూరి కర్రీ ప్రిపేర్ అయిపోయింది, పానీ ప్రిపేర్ అయిపోయింది, పూరి కూడా వేపేసుకున్నాను, అన్నీ అయిపోయింది. 3 మీకు చూపిస్తున్నాను. ఇందులో రెడ్ అనేది ఏంటో అనుకుంటున్నారేమో, ఈ రెడ్ వాటర్ వచ్చేసి మనకి అదే స్వీట్ ఇస్తారు కదా పానీపూరిలోకి, ఆ స్వీట్ అనేది నేను క్లిప్ మిస్ అయిపోయింది. నెక్స్ట్ టైం మీకు ఎప్పుడన్నా తయారు చేస్తే మనకు కనుక ఈ స్వీట్ రెసిపీ సపరేట్గా పెడతాను. ఇదైతే నేను స్వీట్ అయితే చేసుకున్నాను, మాకంటే స్వీట్ ఇష్టం, అందుకే కర్రీ, వాటర్ 3 రెడీ అయిపోయినాయి. పూరీస్ అయితే నేనైతే బయట రెడీమేడ్గా తెచ్చుకున్నానండి. చేసుకుంటే కొంతమందికి సరిగ్గా వస్తాయి రావు అనేది నాకు అనిపించి నేను పూరీస్ అయితే బయట తీసుకున్నాను. ఇప్పుడు ఈ పూరీలోకి మనం కర్రీ అనేది ఫిల్ చేసుకుందాం, వాటర్ ఫిల్ చేసుకుందాం. స్వీట్ కావాలనుకున్న వాళ్ళు స్వీట్ ఫిల్ చేసుకోండి. తింటే మాత్రం సూపర్ అదిరిపోయింది. మీరు ఎప్పుడన్నా ఇలాగే ట్రై చేస్తే కనుక నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సేమ్ ఇదే టేస్ట్ వస్తుంది, ట్రై చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.